కళ్ళు మూసుకుపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఆపకుండా సైడ్ ఇద్దాం ఎందుకు తర్వాత అడిగి పోరుగా సార్ డిబేట్ వస్తారు ఎమ్మెల్యేలు ఆపుకుంటే మీరు మీరు రావాలి దౌర్జన్యం చేశారు రూల్ అయినా పెట్టారా మీరు? కమిషన్ రూల్ పెట్టిందా ఈసీని కలవద్దని? లేదా వాళ్ళు చెప్పాలి, మీరెవరు చెప్పడానికి? అంటే దత్త తండ్రి దత్త కొడుకు వెళ్తే రూల్స్ ఏ ఉంటాయి దానికి తీసుకునే. నాకు అర్థం కాని విషయం మామూలు పౌరులు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళకూడదా? వాళ్ళందరూ ఒకసారి మాట్లాడేసి లైన్ గా మీరే వెళ్ళిపోతారు ఇంటికి. నెక్స్ట్ మీరే ఇంటికి వెళ్ళిపోతారు. దత్త తీసుకుని వెళ్ళిపోయాడుగా, దత్త చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళిపోతారు ఇంటికి. అలాగే సేమ్ మీరు ఉమ్మడాస్తులు అమ్మేశారు కదా, ఉమ్మడాస్తులు ఆంధ్ర రాష్ట్రం రాజు ఉమ్మడాస్తులకు తాకట్టు పెట్టారు కదా హైదరాబాద్ లో. ఏ ఆస్తులు ఎవరికి దత్తపుత్రుడు? నువ్వేమన్నా దత్త చేసావు, బ్రోకరేజ్ చేసావు? నేను బ్రోకర్ చేస్తా. పవన్ కళ్యాణ్ పెద్ద బ్రోకర్, మళ్ళీ నేను బ్రోకరేజ్ చేయడం. నువ్వే పెద్ద బ్రోకర్. నువ్వు సీట్లు అమ్ముకుంటే బతకలేరు. పవన్ కళ్యాణ్ మాడితే నీ డొక్క తిరిగిపోతుందని చెప్తున్నాను నేను. నువ్వు బ్రోకర్ గాడు, బొల్సెట్టి నువ్వు కూడా మీరు పెద్ద బ్రోకర్, మళ్ళీ మీరు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తావు చెప్పు. నువ్వు డిబేట్ లో కూర్చోండి. ముంబైలో దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? పవన్ కళ్యాణ్ కట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? ఎవడు బ్రోకరు? పవన్ కళ్యాణ్ మీరు మాతో పెట్టుకోకండి. నాయకుడు కరెక్ట్, మీరు మాట్లాడేవాడు అర్థం ఉంది. మీరేంటి మాట్లాడతారు? ఎన్నాళ్ళైందా పార్టీ పెట్టంటే చంద్రబాబు నాయుడుకి చెంచాగిరి నీకేంటి బాధ? వెంకటరెడ్డి నీకేంటి బాధ? నీకేంటి బాధ? ఎన్నాళ్ళైనా పోటీ చేస్తా, నీకేంటి బాధ? నీకేంటి బాధ? మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడకండి. మీకు ధైర్యం లేదు, మీకు ధైర్యం లేదు. జనసేన పార్టీ గురించి ఎందుకు మాట్లాడతారు? జనసేన పార్టీ గురించి ఎందుకు మాట్లాడతారు? విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడు? ఎలక్షన్ కమిషన్ రానివ్వడు చూసుకుంటారు. నువ్వు చెప్పాలంటే రాజ్యాంగం విజయసాయిరెడ్డి రాశాడా? 3041 సార్లు వాయిదాలకు వెళ్ళి పెద్ద మనిషి మీ నాయకుడు. నువ్వు కూడా చెప్తావు సిబిఐ వెళ్ళాలి, తెల్లవారులు అయితే మీరు ఇంకోటి విమర్శిస్తాయా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, జోస్న గారు మాట్లాడతారు. ఇప్పుడు డిస్కషన్ ఏంటి అని మీరే మాట్లాడేది కానీ ఆవిడకి ఏదో అబ్జెక్షన్ కాదు. ఈవిడ చెప్పిన దానికి మాట్లాడి సమాధానం మీరే మాట్లాడేది కానీ ఇద్దరికి సమాధానం చెప్తారు. పార్టీ అయినా ఏదైనా సరే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళడం ఏమన్నా నేరమా? అది చెప్పండి. మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి ఎవరైనా వెళ్తే అది నేరమా? ఎన్నికల కమిషన్ దగ్గరికి ఎవరన్నా వెళ్తే నాకు ఈ బాధ ఉందని వెళ్తే నేరమా? వెళ్తే నేరమా? ఇవాళ ఒక విషయం అడుగుతాను. అవును, మా పొత్తులో ఉన్నారు కాబట్టి మాతో పాటు వచ్చారైతే ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు మీరు? మేము ఇక్కడ ఇంకో విషయం అండి, ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో చాలా క్లియర్ గా మేము ఏం అడిగాము అనేటువంటిది రాశారు. నా టర్మ్ ఇద్దరికి సమాధానం చెప్పండి స్ట్రైట్ గా. ఇద్దరు కాదు సార్. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు అడ్డుపడితే మీరు ఖండించాలంటే ఖండించాను కదా, ఖండించి ఆపేను. సైలెంట్ గా ఉన్నారు. బ్రోకర్లో ఇవన్నీ అంటే ఎవడైనా ఖండిస్తాడు. నువ్వు దత్తపుత్రుడు ఇవన్నీ అంటే ఖండిస్తారు. నిన్ను నువ్వెవడు మాట్లాడతాకే పవన్ కళ్యాణ్ పేరు చెప్పి మాట్లాడు, జనసేన పార్టీ పేరు చెప్పి మాట్లాడు. నువ్వు వంకరగా మాట్లాడితే డబుల్ వంకరగా మాట్లాడతాను. నువ్వు వంకరగా మాట్లాడి నేను వంకరగా మాట్లాడతా. నువ్వు చెప్పి తెలుసు చెప్పు. మేము జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కదా, నువ్వెందుకు మాట్లాడు? శ్రీనివాస్ గారు